श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की జై. రమణ పెరియ పురాణము దేవరాజ మొదలియార్ రెండవ భాగము. ఒకప్పుడు మొదలియార్ నాకు విశ్వాసము, నమ్మకము అనే పదాల మధ్య తేడాను విశదపరిచారు. నమ్మకము అనేది ఒక ఆలోచన. నేను హిందువునైనా క్రైస్తవ మతాన్ని నమ్ముతాను. విశ్వాసం అనేది పూర్ణమైనది. అందులో స్వీకరించడం, తిరస్కరించడం ఉండదు. అంటే మీ ఉద్దేశం ఏమిటి అని నేను అడిగాను. ఆయన ఇలా జవాబిచ్చారు. గణేశన్, భగవాన్ కనుక ఒక కాకిని నాకు చూపించి, ఇదిగో ఇక్కడ తెల్లని కాకి ఉంది అంటే నేను చూసింది తెల్లని కాకినే అని నేను నమ్ముతాను. నేనెప్పుడూ తెల్లని కాకి గురించి వినలేదని గాని, అది అసాధ్యమని గాని, భగవాన్ ఎందుకలా అన్నారనే ప్రశ్న గాని నాలో ఉదయించదు. ఆయన చెప్పిన దానికి వ్యతిరేక భావన నాలో కలుగదు. అవును, గురువుగారు చెప్పారు కాబట్టి అది తెల్లని కాకే అయి ఉంటుంది అంటుంది నా నమ్మకం. కానీ విశ్వాసం అక్కడ తెల్లని కాకిని మాత్రమే చూస్తుంది. దేవరాజు మొదలయ్యారు శరణాగతి పదాన్ని అనుసరించారు. శరణాగతిలో నాకు అనేది ఉండదు. నాకు అనే దానికి నమ్మకమే గాని విశ్వాసం అంటే ఏమిటో తెలియదు. మనం శరణాగతి లేకుండా నాకు అనే ఆలోచనతో ఈ తెల్లకాకి తర్కాన్ని పరిశీలిస్తే, అంటే అసలు సారాన్ని వదిలేసి, ఇవన్నీ అర్థం లేని మాటలు, భగవాన్ ఎప్పుడు అలా అని ఉండరు అంటాము. ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు ప్రాచీన కాలం నుండి ప్రారబ్ధానికి, స్వేచ్ఛాయుతంగా ఆలోచించడానికి మధ్య తికమక పడుతూ ఉంటాడు. బౌద్ధ మతము, జైన మతము, మిగిలిన తూర్పు దేశాలకు చెందిన మతాలు సాధారణంగా ప్రారబ్ధాన్ని విశ్వసిస్తవి. మీరు ఇప్పుడు స్త్రీగా ఉన్నట్లయితే మీరు ప్రారబ్ధం ప్రకారమే స్త్రీగా పుట్టారు. మీరు కోరుకొనబట్టి స్త్రీగా జన్మించలేదు. కానీ అన్నీ అలా ప్రారబ్ధ ప్రకారం నిర్ణయింపబడితే మనం అసలు ఆధ్యాత్మిక సాధన అనేది ఎందుకు చెయ్యాలి? మొదలియార్కు భగవాన్కు మధ్యలో ఈ విధమైన సంభాషణ జరిగింది ఒకనాడు. భగవాన్ బాహ్య విషయాలైన జాతీయత, కుటుంబము, వృత్తి, వివాహము, మరణము అనేవన్నీ ఒక వ్యక్తి కర్మఫలంగా ముందే నిర్ణయింపబడతాయని నాకు అర్థమైంది. కానీ అతని జీవితం యావత్తు చివరకు చిన్న చిన్న విషయాలు కూడా ముందే నిర్ణయింపబడతాయా? భగవాన్ ఉదాహరణకు, నా చేతిలో ఉన్న ఈ విసినకర్రను నేల మీద పెట్టాననుకోండి, ఇది కూడా ముందుగానే నిర్ణయించబడి ఉంటుందా? భగవాన్ చాలా గట్టిగా బదులిచ్చారు. తప్పకుండా. ఈ శరీరం ఏమేమి చేయాలో, ఏ అనుభవాలను అది పొందవలెనో ఆ శరీరం ఉనికిలోనికి వచ్చినప్పటికే, అంటే జన్మించినప్పటికే నిర్ణయించబడినది. మొదలియార్ అంతటితో ఆగలేదు. ఆయన ఇంకా ప్రశ్నలు అడగసాగారు. అయితే అప్పుడు మానవుని స్వేచ్ఛ, తను చేసే పనులకు బాధ్యత ఏమవుతాయి? భగవాన్ కరుణతో మొదలియార్ను చూస్తూ బదులిచ్చారు. మనిషికి ఉన్న ఒకే ఒక స్వేచ్ఛ ఏమిటనంటే జ్ఞానార్జన కోసం సాధన చేయటం. దాని వలన దేహంతో తాదాత్మ్యం చెందకుండా ఉండగలుగుతాడు. మానవుడు తనను తాను దేహాత్మ భావన నుండి తప్పించగలుగుతాడు. అది ఒక్కటే అతనికున్న స్వేచ్ఛ. దేహాత్మ బుద్ధితో ఉన్నంత వరకు ప్రారబ్ధం నుండి అతనికి స్వేచ్ఛ లేదు. శరీరం దానికి నిర్ణయింపబడిన విధులన్నింటినీ చేసుకుంటూ పోతుంది. అంటే కేవలం నేను శరీరంతో తాదాత్మ్యం చెందట్లేదు అనుకుంటే చాలదు. ఎందుకంటే అది మరి ఒక ఆలోచనే కనుక. అందుకొరకే మనము సాధన చెయ్యాలి. దేహాత్మ బుద్ధిని తొలగించుకోవాలంటే మనము హృదయంలో స్థిరంగా నిలిచి జ్ఞానాన్ని పొంది ఉండాలి. ఇది మనకు దేవరాజ మొదలియార్ అందించిన మరొక విలువైన బోధ. భక్తులు, సాధకులు తరచుగా అరుణాచలము యొక్క గొప్పదనాన్ని గూర్చి, గిరి ప్రదక్షిణ గురించి, దానికి సమీపంలో ఉండటం గురించి మాట్లాడుతూ ఉండేవారు. చాలాసార్లు మొదలియార్ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాముఖ్యతను గురించి అడిగేవారు.
భగవాన్ ఒకసారి అన్నారు, గిరి ప్రదక్షిణ అనేది ప్రతి ఒక్కరికి చాలా మంచిది. గిరి ప్రదక్షిణ చేసేవాడు నమ్మకంతో చేస్తున్నాడా లేదా అనే దానితో నిమిత్తం లేదు. నిప్పులు అంటుకున్న అందరినీ అది కాల్చినట్లు అరుణాచలము తనకు ప్రదక్షిణ చేసే వారికి కేవలం మంచినే చేస్తుంది. ఒకసారి మొదలయ్యారు మళ్ళీ అదే ప్రశ్నతో భగవానుని విసిగించసాగారు. అప్పుడు భగవాన్ నవ్వుతూ అన్నారు, గిరి ప్రదక్షిణ ప్రాధాన్యాన్ని గురించి ఎందుకింతగా సతమతమవుతావు? నీకేమి లభించినా లభించకపోయినా కనీసం శరీరానికి వ్యాయామం లభిస్తుంది కదా. మొదలియార్ అత్యంత శ్రద్ధతో అరుణాచల గిరి ప్రదక్షిణ రోజూ చెయ్యటం ప్రారంభించారు. ప్రతిసారి ప్రదక్షిణకు వెళ్లే ముందు ఆయన భగవాన్ అనుమతి తీసుకునేవారు. భగవాన్ అనుమతిని ఇవ్వటమనంటే ఇంకెవరు వస్తున్నారు నీతో? భగవాన్ అనుమతిని ఇవ్వడమంటే ఇంకెవరు వస్తున్నారు నీతో అని అడిగేవారు. ఎవరైనా తోడు వస్తుంటే వాళ్ళ పేర్లు చెప్పేవారు మొదలయ్యారు. ఒకసారి భగవాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ మొదలయ్యారు, ఈనాడు భగవాన్ నాతో వస్తున్నారు, ఇంకెవరూ రావటం లేదు అన్నారు. భగవాన్ చక్కగా నవ్వి దీవించారు. అరుణాచలం వద్ద నివసించడాన్ని గురించి భగవాన్ అరుణాచల మహత్యం నుండి ఒక సంస్కృత పద్యాన్ని అనువదించారు. అందులో ఇలా ఉంది, ఈశ్వరుడు ఇలాంటి ఉత్తర్వు జారీ చేశారు, ఏ విధమైన దీక్ష తీసుకొననప్పటికీ కొండకు 3 యోజనాల అంటే 30 మైళ్ళ దూరం లోపల నివసించుటే చాలు. ఒక వ్యక్తి యొక్క దోషాలు అన్నీ కాలిపోయి పరమాత్మలో ఐక్యం చెందటానికి ఇది నా ఆజ్ఞ. భగవాన్ ఒకసారి ఈ పద్యాన్ని శ్లాఘిస్తూ అంటే పొగుడుతూ ఇలా అన్నారు, ఎవరైనా సరే ఏదైనా సరే కొండ లోపల గాని పైన గాని చుట్టుపక్కల గాని ఉండేవారు అప్రయత్నంగానే మోక్షాన్ని పొందుతారు. ఏ విధమైన మతపరమైన ఆధ్యాత్మికపరమైన సాధన లేకుండానే. మొదలయ్యారు తన మామూలు ధోరణిలోనే భగవానును ప్రశ్నించడం ప్రారంభించారు. నేరస్తులు, నాస్తికులు, జంతువులు, పక్షులు, ఇక్కడ ఉండే రాళ్ళు ఎలా మోక్షాన్ని పొందుతాయి? దానిని గురించి మాట్లాడడానికి గాని ప్రశ్నించడానికి గాని మనం ఎంత వారము? అది ప్రీవీ కౌన్సిల్ అంటే అత్యున్నత న్యాయస్థానం చేత ప్రకటింపబడిన నిర్ణయమైనప్పుడు అని భగవాన్ కరుణతో అన్నారు. బ్రిటిష్ వారి హయాంలో బ్రిటన్ ప్రపంచంలో అనేక చోట్ల వలస రాజ్యాలను స్థాపించి పరిశీలిస్తున్న తరుణంలో ప్రీవీ కౌన్సిల్ అనేది లండన్ లో ఉన్న అత్యున్నత న్యాయస్థానము. మొదలియార్ వకీలు కనుక ప్రీవీ కౌన్సిల్ అనేది లండన్ లో ఉన్న అత్యున్నత న్యాయస్థానము. మొదలియార్ వకీలు కనుక చట్టమునకు సంబంధించిన పదాలను 2 అర్థాలు వచ్చేటట్లు వాడారు భగవాన్ చమత్కారంగా, అంటే శ్లేషాలంకారము. దేవరాజ మొదలియార్ అన్నారు, నేను లాయరును కనుక ఈ నిజం నా హృదయంలోనికి సూటిగా చొచ్చుకొని పోయేటట్లుగా పరమేశ్వరునికి బదులుగా ప్రీవీ కౌన్సిల్ అనే పదాన్ని వాడారు. మొదలియార్ తాను సామాన్యుణ్ణని, ఆధ్యాత్మిక పురోగతి సాధించే శక్తి లేనివాడనని అనుకుంటూ ఉండేవారు. అందుకని అనేక సందర్భాలలో ఆయన భగవాన్ను అర్థించేవారు, మీరు నన్ను కాపాడాలి, నేను కాపాడుకోలేను అని. ఒకరోజు మొదలియారు ఒక తమిళ పాటను చూడటం తటస్థించింది. అందులో కవి ఈ విధంగా బాధపడతారు, నాకు కోతిపిల్ల తన తల్లిని విడవకుండా పట్టుకున్నట్లుగా దేవుని గట్టిగా పట్టుకొనడం చేత కాదని, అందుచే తల్లి దవడల మధ్య పట్టుకుని తీసుకొని పోబడ్డ పిల్లవలే ఉన్నానని, కనుక ఈశ్వరుడే తన పట్ల శ్రద్ధ తీసుకొనవలసినదిగా ప్రార్థించారు. అంటే మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము. మొదలియారు ఆ పాటను భగవానుకు చూపెట్టి ఇలా చెప్పారు, నా పరిస్థితి కూడా అచ్చు అలాగే ఉంది. మీరు నాపై జాలి తలచాలి. భగవాన్ నా మెడను పట్టుకుని నేను జారి పడిపోకుండా దెబ్బలు తగలకుండా చూడండి. భగవాన్ తన సహజ ధోరణిలోనే జవాబిచ్చారు, అది అసాధ్యము. నువ్వు సాధన చెయ్యటము, గురువు సాయపడటము రెండూ అవసరమే. మొదలియార్ వాదించారు,
పురాణాలలో కూడా సాధకుల సామర్థ్యాన్ని బట్టి మర్కట కిశోర న్యాయము, మార్జాల కిశోర న్యాయము అను 2 పద్ధతులు గుర్తింపబడ్డవి అని మొదలియార్ వాదించారు. ఆయన ఎంతగా వాదించినా గాని ఆయనకు భగవాన్ నుండి ఒకే ఒక సమాధానం లభించింది. అంటే శిష్యుని ప్రయత్నమే గురువు అనుగ్రహం. అక్కడ ఆలస్యం గాని తేడా గాని ఉండదు. భక్తుని పరిశ్రమ, గురువు అనుగ్రహం సమాన అర్థకాలే. మనం గురువుగారిని మర్కట కిశోరం వలె అనగా కోతి పిల్ల వలె పట్టుకోవాలి. గురువుగారు మనల్ని తల్లి పిల్లి వలె పట్టుకుంటారు. మొదలియార్ చేసిన గొప్ప సహాయం ఏమిటంటే 1945 నుండి 1947 వరకు భగవాన్ సన్నిధిలో జరిగిన ప్రతి విషయాన్ని ఒక డైరీలో వ్రాసి ఉంచారు. ఇది ఆశ్రమం వారిచే అచ్చువేయబడినది. దీనినే అనుదినము భగవాన్తో. ఇది మొత్తం కొన్ని నోటు పుస్తకాలలో వ్రాసి ఉండటాన్ని నేను చూశాను. వాటి అన్నిటిలో భగవాన్ చేతివ్రాత అక్కడక్కడా ఉంది. చాలా కొద్ది పేజీలు మాత్రమే దిద్దుబాట్లతో ఉన్నాయి. అంటే సరిదిద్దడము. టాక్స్ విత్ రమణ మహర్షి అంటే శ్రీ రమణుల భాషణములు లో భగవాన్ సంస్కృత గ్రంథాల నుండి వివరాలను ఉటంకిస్తే, అనుదినము భగవాన్తో అనే పుస్తకంలో పాత తమిళ గ్రంథాల నుండి ఉదాహరణలను ఇచ్చారు. 1950 దశాబ్దం చివరి భాగంలోనూ 1960 దశాబ్దం మొదటి భాగంలోనూ ఆయన నాకు చెప్పిన కథలను, సంఘటనలను పుస్తకంగా వ్రాయమని నేను మొదలియార్ను ఒత్తిడి చేశాను. ఫలితంగా భగవాన్తో ఆయన జ్ఞాపకాలు, భగవాన్ శ్రీ రమణ మహర్షితో నా జ్ఞాపకాలు అనే పేరుతో అచ్చయింది. నేను కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత 2 ఏళ్లు ఆశ్రమంలో ఉన్నాను. అప్పట్లో మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుక నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడిని. మా ఇంట్లో మొదటి డిగ్రీ పూర్తి చేసింది నేనే. మేజర్ చాడ్విక్, తలయ్యార్ ఖాన్ ఉద్యోగాన్వేషణలో నాకు తోడ్పడుతూ ఉండేవారు. ఆశ్రమంలో ఉంటూ ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు పాత భక్తులందరినీ భగవాన్ సన్నిధిలో జరిగిన సంఘటనలను వివరించమని కోరేవాడిని. మేజర్ చాడ్విక్, మొదలియార్ ఎప్పుడూ అంగీకరించేవారు. వారు ఈ కథలను చెప్పిన తరువాత వాటిని అంటే వ్రాతపూర్వకంగా వ్రాసి ఇమ్మని ప్రాధేయపడేవాడిని. ఇవి 2 భగవాన్ జ్ఞాపకాలను గురించిన మొదటి 2 పుస్తకాలు. నేను 1960లో రమణాశ్రమానికి వచ్చేసిన తరువాత అక్కడ మేజర్ చాడ్విక్, దేవరాజ మొదలియార్, రామస్వామి పిళ్ళై, కుంజుస్వామి తప్ప పాత భక్తులెవరూ లేరు. శ్రీమతి మొదలియార్తో గడుపుతూ శ్రీమతి తలయ్యార్ ఖాన్, ఎస్ కోహెన్ ఆశ్రమానికి వెలుపల ఉండేవారు. నేను ఎక్కువ సమయం చాడ్విక్, కుంజుస్వామి మొదలియార్లతో గడుపుతూ భగవాన్ గురించిన కథలు వింటూ ఆనందిస్తూ ఇంకా వినాలని కోరుకునేవాడిని. సంఘంలో మొదలియార్ గారి హోదా సామాన్యమైనది కాదు. సంఘంలోని శ్రేష్ఠులలో ఆయన ఒకరు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను రావ్ బహదూర్ అంటే సంఘంలో అత్యంత గొప్ప వ్యక్తి అను బిరుదునిచ్చి గౌరవించారు. ఆయన గొప్ప మేధావి, చాలా పేరుగన్న వకీలు అయినా ఆయన తన సర్వస్వాన్ని భగవాన్కు అర్పణ చేశారు. ఆధ్యాత్మిక శరణాగతి అంటే మాటలతో శరణాగతి చెందటం కాదు. నాకు అనేది మౌనంగా ఉండే అహం అంటే ఆత్మకు శరణాగతి చెందాలి. భగవాన్ ఎలా ఎందుకు పనికిరాని అహంకారాన్ని స్వీకరించి అత్యంత విలువైన వెలకట్టలేని అహం అంటే హృదయంగా వెల్లడి అయ్యేటట్లు చేశారో ఆయన గుర్తుకు తెచ్చుకున్నారు. 1961 సంవత్సరం మరియు 1968 మధ్య కాలం ఆశ్రమం చాలా పేద స్థితిలో ఉంది. ఒక్క మగవంట మనిషి మాత్రమే ఉన్నారు. 15 కంటే తక్కువ మందికి వంట చేయబడేది. అది రేషన్ టైం. కొద్దిగా అన్నము, పప్పు లేకుండా పులుసు, పల్చటి నీళ్లలాంటి మజ్జిగ, పచ్చడి అన్ని భోజన పదార్థాలు ఉండే విందు భోజనాలు లేవు.
నేను ఆశ్రమంలో అన్ని రకాల పనులను చూస్తూ భోజనశాల అవసరాలను కూడా చూస్తూ ఉండేవాడిని. మొదలియార్ కొత్తగా పెళ్ళైన తన మనుమరాలు ఆమె భర్తతో కలిసి ఆశ్రమానికి వస్తున్నదని చాలా ఉత్సాహంతో ఉన్నారు. నేను వారు బస చేయటానికి మోర్వి అతిథి గృహంలోను వెళ్ళడానికి రిటర్న్ బస్ స్టాండ్ నుండి వారిని తీసుకురావడానికి గుర్రపు బండిని ఏర్పాటు చేశాను. నేను ఆశ్రమం వకీలును కలవడానికి వెళ్తూ నూతన వధూవరులు వచ్చే సమయానికి వస్తానని మొదలియారుకు హామీ ఇచ్చి వెళ్ళాను. అప్పటికి కొద్దిగా ఆలస్యం అయినందున నేను మొదలియార్ గదికి పరుగున వెళ్ళాను క్షమాపణ చెప్పడానికి. ఆ కొత్త దంపతులు పాత హాలులో ఉన్నారు. నేను మొదలియార్ను ఆ నూతన దంపతులను భోజనశాలకు తీసుకుని వెళ్తున్న సమయంలో నా చేతిని గట్టిగా పట్టుకుని మొదలియారు ఉద్వేగంతో ఇలా అన్నారు. చూడు, భగవాన్ భౌతికంగా లేనందుకు నేనెంతో బాధపడుతున్నాను. ఆయనే కనుక ఉండి ఉంటే నా మనుమ సంతానాన్ని చూసి సంతోషించి మాట్లాడి చక్కగా భోజనం పెట్టి ఉండేవారు. వారు తన పిల్లలే అయినట్లుగా ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ పెట్టి చూసేవారు. ఆయన ఉద్వేగంతో ఇంకా లేకపోయారు. అప్పటికి 10:30 అయింది. మధ్యాహ్న భోజనానికి ఇంకా సమయం ఉన్నది. నేను ఆ దంపతులను తీసుకుని మొదలియారుతో కలిసి భోజనశాలలోనికి ప్రవేశించేసరికి అక్కడ ఆ దంపతులకు అరటి ఆకులు పరచబడి ఉన్నాయి. మొదలియార్ ఖచ్చితంగా మధ్యాహ్న భోజన సమయానికే భోంచేసేవారు. వారికి ఘనమైన విందు భోజనం వడ్డించబడింది. వడ, పాయసము, అప్పడము అన్నిటితో సహా. అప్పుడే ఆశ్రమ క్యాషియర్ అంటే కోశాధికారి వేగంగా వచ్చి నా చెవిలో గుసగుసగా చెప్పారు. తెల్లవారుజామున మీరు పట్టణానికి వెళ్లారు. అప్పుడొక టెలిగ్రాఫ్ కు మనీ ఆర్డర్ వచ్చింది. అంటే అర్జెంటుగా పోస్టు ద్వారా డబ్బు పంపుట. తన మనవరాలికి ఆమె భర్తకు చక్కటి విందు భోజనం ఏర్పాటు చేయమని. కాబట్టి మీ అనుమతి తీసుకోకుండానే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. నన్ను క్షమించండి అన్నారు. ఆ జంట చాలా ఆనందంగా విందు ఆరగించింది. మేము ఆ దంపతులను సాదరంగా వీడ్కోలు చెప్పి పంపించిన తరువాత మొదలియారు ఆనంద బాష్పాలతో నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. గణేశు, నేనెంత మూర్ఖుణ్ణి! నేను నీతో బయటకు చెప్పలేదు గాని మనం రోజూ తినే నిస్సారమైన భోజనాన్నే వాళ్ళకి కూడా పెట్టవలసి వస్తుందే అని చాలా బాధపడ్డాను. భగవానే ఇక్కడ ఉంటే వారికి మంచి విందు భోజనం ఏర్పాటు చేసి ఉండేవారిని అనుకున్నాను. చూడు గణేశు, నా బాధను పోగొట్టడానికి భగవాన్ ఎవరికో ప్రేరణ కలిగించి వారి చేత టెలిగ్రాఫ్ మనీ ఆర్డర్ పంపించేటట్లు చేశారు. అరటి ఆకుల మీద వడ, పాయసం, అప్పడం అన్నీ వడ్డించి ఎంత మంచి విందు జరిగింది. భగవాన్ ఎంత కరుణతో ఈ ఏర్పాట్లు చేశారు అంటూ ఆయన సంతోష పారవస్యంతో ఏడ్చేశారు. మొదలయ్యారు ఎప్పుడూ శుభ్రంగా దుస్తులు ధరించి నవ్వుతూ మర్యాదగా ఉండేవారు. ఆయన ఎప్పుడూ కోపం తెచ్చుకుని ఎరుగరు. నేను ఆయనను ఒకసారి అడిగాను, మీరెప్పుడూ నవ్వుతూ చాలా సంతోషంగా ఎలా ఉండగలరు? దానికి సమాధానంగా ఆయన 3 బోధలను నాకు తెలియజేశారు. తేలికగా ఉండు, ఎప్పుడూ హృదయ భారంతో ఉండకు. యేసుక్రీస్తు అన్నారు, నీకు నువ్వే వెలుగు కావాలి, అంతే. అనవసరపు గొడవల్లో ఇరుక్కోకు. నన్ను చూడు, నేనెంతో సంతోషంగా ఉన్నానో. దేనిని పెద్ద సమస్యగా చెయ్యవద్దు. గతాన్ని గుర్తు చేసుకుంటే అనవసర గొడవలు వస్తవి. అలాగే భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ కూర్చున్నా గొడవలు వస్తవి. వీలున్నంత వరకు గతాన్ని గురించి, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం మానేయి. ప్రస్తుతంలోనే ఉండు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. నువ్వు కళ్ళతో చూసేటప్పుడు నిజంగా చూసేదెవరు, వినేదెవరు, తినేదెవరు, ఆరగించుకునేదెవరు, నిద్రింపజేసేదెవరు? అంతరంగికమైన శక్తి. దేనినైతే భగవాన్ సర్వోత్కృష్ట శక్తి అన్నారో అదే దైవం. ఆ అంతరంగికమైన సర్వోత్కృష్ట శక్తే నిజానికి నీవు. మౌనాన్ని పట్టుకుని ఉండు. అహంగా ఉండు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు. ఆయన చెప్పిన 3వ విషయం ఏమిటంటే భగవాన్ సత్యం. సత్యాన్ని నిర్వచించాలని చూడకు. మనసు ఆ పనిని చెయ్యలేదు. ఇది వరకు ఆ పనిని ఎవ్వరూ చేసి ఉండలేదు. నువ్వు నాకు
నువ్వు నాకు అనే దాన్ని వారి అహంకు శరణాగతి చెందిస్తే నీ హృదయంలో సత్యం దానంతట అదే వ్యక్తమవుతుంది. నువ్వు ఆధ్యాత్మికంగా నీ అంతరజ్ఞానంతో దానిని నువ్వు ఆ నీ అంతరజ్ఞానంతో దానిని నువ్వు గుర్తించగలుగుతావు. నీకు నా ఆశీస్సులు అన్నారు. 1964 లేక 65 సంవత్సరాలలో ఆయన చివరి రోజులలో ఆయన ఆశ్రమాన్ని విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యులు ఆయనను తమతో పాటే ఉండమని కోరుట వలన నేను ఆయన ఒక వీడ్కోలు సభ ఏర్పాటు చేశాను. దాంట్లో భక్తులందరూ పాల్గొన్నారు. ఆయన తన బిడ్డలతో కాంచీపురమునకు వెళ్లి అక్కడ విడవకుండా భగవాన్ నామాన్ని జపించసాగారు. ఒక దినపత్రిక విలేకరి ఆశ్రమ వాసులను ఇంటర్వ్యూ అంటే ప్రశ్నాపూర్వక చేయడానికి ఆ అంటే ప్రశ్నాపూర్వక చేయడానికి రాగా నేను ఆయనకు కాంచీపురంలో ఉన్న ఈ మణి వంటి భక్తుని గూర్చి తెలిపాను. ఆ పాత్రికేయుడు దేవరాజ మొదలయ్యారును వేసిన ప్రశ్నలలో ఒకటి, మీరే భగవాన్ నుండి ఒక రాయి గాని పక్షి గాని చెట్టు గాని అరుణాచలంలో నివసిస్తూ ఉంటే ముక్తి పొందుతుందనే జవాబును రాబట్టారు కదా, మీరెందుకు అరుణాచలానికి దూరంగా కాంచీపురంలో నివసిస్తున్నారు? అదే పాత్రికేయుడు తరువాత మొదలియారు ఇచ్చిన సమాధానాన్ని నాకు తెలిపారు. మొదలియారు అన్నారు, అది మీరు అంటున్నారు. నేను అరుణాచలానికి ఎప్పుడైనా దూరంగా ఉన్నానని నేను అన్నానా? నేనిప్పుడు కాంచీపురంలో ఉన్నందు మూలాన నాకేమైనా తేడా జరిగిందా అంటే ఉందా? భగవాన్ ఎల్లప్పుడూ నాతోనే ఉన్నారు. నేనెప్పుడూ అరుణాచలంలోనే ఉన్నాను. అహం అనేది ఎక్కడున్నదో అక్కడ అరుణాచలం ఉన్నది. అహం అనేది ఎక్కడున్నదో అక్కడ అరుణాచలం ఉన్నది. మొదలియారు అప్పటికే అంటే అప్రయత్నంగానే ఈ అహమును గురించి బోధన వ్యాపింపచేస్తున్నారు. నేను ఆయనను ఎందుకు ఆయన రమణనామాన్ని జపిస్తున్నారని అడిగాను. ఆయన ఇలా అన్నారు, నేను ఒకప్పుడు భగవానుని ఇలా అడిగాను, భగవాన్, కొన్నిసార్లు మీ గురించి ఆలోచించకుండానే నేను నామాన్ని జపిస్తూ ఉంటాను. అది సరైనదేనా? నాకు దీనికి మార్కులు పడతవా? స్వయంగా నేనైతే పడతాయనే అనుకుంటున్నాను. ఎక్కువ మార్కులు రాకపోయినా 1, 2 అయినా పడతాయని. అంతే కదా భగవాన్ అన్నాను. భగవాన్ నవ్వి బదిలిచ్చారు, అవును, నీకు దీనికి మార్కులు పడతాయి. అందుకే నేను రమణ రమణ అని విడవకుండా అంటున్నాను. నాకు పూర్తి నమ్మకముంది ఆయన చెప్పినట్లు ఆయన ఆఖరి పరీక్షలో మార్కులు వేస్తారని అన్నారు మొదలియార్. ఆయన బంధువులు నాతో చెప్పారు ఆయన చివరి రోజులు చాలా ప్రశాంతంగా గడిచాయని. ఆయన స్పృహ ఉన్న చివరి క్షణం వరకు రమణ రమణ అని స్మరిస్తూ జపిస్తూనే ఉన్నారు. రమణ రమణ అనుట కేవలం మంత్రజపము కాదు, అంటే పూజాక్రతువు కాదు, ఆచారకాండ కాదు. స్మరణ అంటే ఆ దివ్య సమ్ముఖాన ఉండటమే. నువ్వు రమణ అనగానే నువ్వు ఆ శక్తివంతమైన అహంలో శక్తివంతమైన శుద్ధమైన చైతన్యపు సన్నిధిలో ఉండటమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.